హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ ఈ పూర్ణం బూరెల్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే పై లేయర్ చాలా క్రిస్పీగాను ఉంటుంది, ఆయిల్ పీల్చవు, అలానే అవుటర్ లేయర్ చాలా పలుచగా కూడా వస్తుంది. ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈ రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే, ఇలా నేను చూపించిన విధంగా మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే పూజలప్పుడు కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో ఈ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. నెక్స్ట్ ఈ శనగపప్పుని 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు టైం ఉంటే 1 గంట వరకు నానబెట్టుకోవచ్చు అండి, లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా కూడా నానబెట్టాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పు ఇలా మీకు చేతులతో నొక్కితే ఇరిగేలా ఉంటుంది. ఇలా పప్పు నానేంత వరకు కూడా నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. శనగపప్పు మునిగిన తర్వాత కొద్దిగా 1/2 ఇంచ్ పైకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈలోపు మనం అవుటర్ లేయర్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. పిండి కోసం ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపపిండిని వేసుకోవాలి. డైరెక్ట్గా మినపగుళ్ళని ఆడించి తీసుకున్నదండి. సో ఎక్కువగా పూర్ణం బూరెలకి నేను ఈ పిండిని యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఉంటే ఈజీగా అప్పటికప్పుడు బూరెలు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ మినపపిండి మీ దగ్గర లేనట్లయితే మీరు దోసల పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చిక్కటి దోసల పిండిని పూర్ణానికి అవుటర్ లేయర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా 1 కప్పు వరకు మినపపిండిని తీసుకుని 1.5 కప్పు వరకు బియ్య పిండిని కూడా తీసుకోవాలి. అదే దోశలకైతే 1:2 రేషియోలో వేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం 1 కప్పు మినపపిండి 1.5 కప్పు వరకు వరిపిండిని వేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు పిండిలు మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా కాకుండా మీరు పిండి రుబ్బి వేసుకోవాలి అనుకుంటే 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకుని 2 వేరువేరుగా నానబెట్టుకొని వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న శనగపప్పుని తీసుకోవాలి. శనగపప్పు మీకు నొక్కి చూస్తే ఇలా బాగా మెత్తగా ఉండాలి, అస్సలు పలుకు అనేది ఉండకూడదు. సో ఇలా ఎక్కడ పలుకు అనేది లేకుండా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ ఏదైనా ఉంటే తీసేసుకోవాల్సి ఉంటుంది, అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత వేడిగా ఉండగానే పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న పప్పు కాబట్టి ఇలా మెదపగానే వెంటనే మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పప్పుని ఒక పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం తీసుకునేటప్పుడు మెత్తగా ఉన్న బెల్లాన్ని తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. బెల్లాన్ని ఇలా నొక్కినట్లయితే సాఫ్ట్గా ఉండాలి. ఇలాంటి బెల్లం అయితే పూర్ణానికి బాగుంటుంది. సో ఇక్కడ బెల్లం నేను నీట్గా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను. బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉన్నట్లయితే బెల్లాన్ని కరిగించిన తర్వాత పూర్ణంలో వేసుకోవాల్సి ఉంటుంది. బెల్లాన్ని కరిగించడానికి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని కొద్దిగా వేడి చేసినట్లయితే బాగా బెల్లం అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత పూర్ణంలో వడపోసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బెల్లం నీట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుని బెల్లం బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్ చేయడానికి మందపాటి ప్యాన్ని తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ని తీసుకున్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుంది, లేదంటే ఈ మిశ్రమం చాలా తొందరగా అడుగు అనేది అంటుకుంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండగా మిశ్రమం కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడుతూ ఉండగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమం ఇలా దగ్గర పడుతూ ఉండగా మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ప్యాన్ని అంటుకుంటూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా బాల్ చేసి చూడండి, ఈజీగా బాల్ కింద ఫామ్ అయినట్లయితే ఈ మిశ్రమం మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న సైజు ఉండల కింద చేసుకోవాలి.
ఇలా అన్నిటినీ కూడా ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పెద్ద సైజు ఉండలు చేయకండి, చిన్న సైజు కానీ లేదంటే కొద్దిగా మీడియం సైజు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం తీసుకున్న 1 కప్పు శనగపిండికి 25 వరకు పూర్ణాలు అవుతాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. బయట ఇవి 3 to 4 days వరకు కూడా స్టోర్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిలో బాగా వేడి చేసిన ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సోయాపిండి పులిసినట్లయితే బూరెల పైన అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఈ సోయాపిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పులవబెట్టే టైం లేదు కాబట్టి ఇందులో వంట సోడాని 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే 2 చిటికెళ్ళ వంట సోడాని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వంట సోడా వేసానండి, క్లిప్ అయితే మిస్ అయింది. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. సో వేడి నూనెని అలానే వంట సోడాని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పూర్ణాలని ఇందులో వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా పూర్ణం మొత్తం కూడా సోయా కవర్ అయ్యేటట్టు చూసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి, మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే మరీ తక్కువ హీట్లో ఉండకూడదు. పిండి మీకు పలుచగా ఉన్నట్లయితే ఆయిల్లో వేసిన తర్వాత పూర్ణం బయటకు వచ్చేస్తుంది. సో మనం ప్రిపేర్ చేసుకునే సోయా అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. పూర్ణాలు వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదు, అలా చేసినట్లయితే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. బూరెలు 2 to 3 minutes వరకు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. బూరెల్ని అప్పుడప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. దోసల పిండి పులిసినట్లయితే పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అప్పటికప్పుడు మిక్స్ చేసుకున్నట్లయితే వంట సోడా కొద్దిగా వేసుకుని వేడి నూనె కూడా కొద్దిగా వేసుకున్నట్లయితే సేమ్ మీకు దోసల పిండి పులిస్తే ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే బూరెల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా ఈ పూర్ణం బూరెల్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే పై లేయర్ అనేది క్రిస్పీగాను వస్తుంది, అలానే అసలు ఆయిల్ కూడా పీల్చవు. సో ఇలా నేను చూపించిన విధంగా ఈ పూర్ణం బూరెల్ని మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం బూరెలు ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ఆయిల్ పీల్చకుండా పై లేయర్ క్రిస్పీగా, లేయర్ కూడా చాలా పల్చగా చాలా బాగా వస్తాయి. ఎలాంటి పండుగల్లో అయినా కూడా కంపల్సరీ చేసుకోవాల్సిన రెసిపీ. తప్పకుండా ఈ టిప్స్తో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. Thanks for watching.